ఈరోజు గోల్గప్పే చేద్దామని చెప్పేసి రెడీ అయ్యి అన్ని ఐటమ్స్ పెట్టుకొని ఉంటే మా బాబు వచ్చి అమ్మ నేను హెల్ప్ చేస్తానన్నాడు. యాక్చువల్గా ఈ మధ్యన అబ్బాయిలు కొంచెం హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నారు, కానీ అమ్మాయిలు ఎందుకో దూరంగా ఉంటున్నారు. అంటే అందరు అమ్మాయిలు అలా అని కాదు, మా ఇంట్లో అయితే అంత ఉల్టానే. మా అబ్బాయి హెల్ప్ చేస్తాడు, అమ్మాయి అయితే అస్సలు హెల్ప్ చేయదు. ఏమంటే చదువుకోలేమా, క్లాసెస్ ఉన్నాయేమో, ఎగ్జామ్స్ ఉన్నాయేమో, ఓకే అవన్నీ ఉన్నాయి కాబట్టి మనం కూడా ఏమి డిస్టర్బ్ చేయమన్నమాట. సో ఈ గోల్గప్పే అనగానే మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు, బట్ కొంతమంది తెలిసి కూడా ఉండొచ్చు, దీని పానీపూరి అని కూడా అంటారు. నాకు చిన్నప్పటి నుంచి ఇది పానీపూరి అలవాటు. ఇంకా పెళ్ళయి నార్త్కి వెళ్ళిన తర్వాత బాగా చేంజ్ అయిపోయింది అనమాట. సో నేను అక్కడ వెళ్ళిన తర్వాత పానీపూరి తినాలని చెప్పేసి భయ్యా పానీపూరి ఏదో అంటే ఆయన ఇలా చూశారు వెరైటీగా ఫేసు. పానీపూరి అంటే అప్పుడు మా వారు చెప్పాలి కదా వెనకాతలుండి. సో అప్పుడు చెప్పారనమాట పానీపూరి కాదు అది గోల్గప్ప అని చెప్పాలని చెప్పేసి నేను అక్కడ బకరా అయిపోయాను అనమాట. సో మొత్తానికి మా ఇంట్లో పానీపూరి అయితే సూపరు, అందరికీ నచ్చిందే కాబట్టి ఎలా ఉన్నా ఆబ్వియస్లీ తినేస్తారు. ఇంకా మా బాబు ఎక్స్ప్రెషన్ చూడాలమ్మా కొంచెం స్పైసీ అయినట్టుంది అని చెప్పి అంటున్నాడు అనమాట. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్ బాయ్.